సరే ఈ బేరియాటిక్ సర్జరీ అనేది ఎలా చేస్తారు? ఈ సర్జరీ అయిపోయాక తీసుకున్న వాళ్ళకి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? సో బేరియాటిక్ సర్జరీ అనేది ఎలా చేస్తాము అంటే జనరల్గా లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా బేరియాటిక్ సర్జరీ చేస్తామన్నమాట. లాప్రోస్కోపిక్ అంటే ఏంటంటే పొట్టలో పెద్ద ఘాట్లు పెట్టకుండా చిన్న 5 మిల్లీమీటర్స్ 1 సెంటీమీటర్ హోల్స్ చేసి ఆ హోల్స్ ద్వారా టెలిస్కోప్ని పొట్టలో పెట్టి కెమెరాకి కనెక్ట్ చేసి స్క్రీన్ పైన చూసుకుంటూ ఇన్స్ట్రుమెంట్స్ పొట్టలో పాస్ చేసి దాంతో ఆపరేట్ చేసే పద్ధతిని లాప్రోస్కోపిక్ సర్జరీ అంటాం అనమాట. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద ఘాట్లు పెట్టినట్టయితే దాంతో వాళ్ళకి రకరకాల కాంప్లికేషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో అలాగే బ్లీడింగ్ కూడా ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది, రక్తస్రావం కూడా ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. నొప్పి కూడా వాళ్ళు ఓర్చుకునే పెద్ద పెద్ద ఘాట్లు పెట్టినట్టయితే నొప్పితో కూడా వాళ్ళకి గాలి పీల్చుకోవడము తర్వాత నడవడము ఇలాంటి పనులు చేయడంలో కూడా కొంత ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా చేసినట్లయితే వాళ్ళకి నొప్పి తక్కువ ఉంటుంది, తొందరగా వర్క్లోకి దే కెన్ గెట్ బ్యాక్ టు వర్క్, వాళ్ళకి బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎర్లీ రిటర్న్ టు వర్క్ ఉంటుంది. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా బేరియాటిక్ సర్జరీ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ లాప్రోస్కోపిక్ గురించి చెప్తున్నారు, ఇది కాకుండా ఇంకో వేరే పద్ధతి కూడా ఉందా? లేదు, లాప్రోస్కోపిక్ కాకుండా ఓపెన్ సర్జరీలో బేరియాటిక్ సర్జరీ ఇప్పుడు చేయట్లేదు. ఓపెన్ సర్జరీ ఇంతకుముందు ఒక 20-25 సంవత్సరాల కిందట ఓపెన్ సర్జరీలో అన్ని ఆపరేషన్స్ ఓపెన్ సర్జరీలో చేసేవాళ్ళం. లాప్రోస్కోపిక్ సర్జరీ వచ్చిన తర్వాత అన్ని ఆపరేషన్స్ లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారానే చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందులో కూడా ఎలా చేస్తాము అంటే బేరియాటిక్ సర్జరీలో 2 రకాల ఆపరేషన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి రెస్ట్రిక్టివ్ ఆపరేషన్స్ అంటాం, గ్యాస్ట్రిక్ రెస్ట్రిక్టివ్ ఆపరేషన్స్ అంటే మనం తినేటటువంటి ఫుడ్ క్వాంటిటీని తగ్గించేటటువంటి ఆపరేషన్స్. రెండోది మాల్ అబ్జార్ప్టివ్ ఆపరేషన్స్ అంటాం. దాంట్లో ఏంటంటే మనం తినే ఫుడ్ పేగుల్లోకి వెళ్ళినప్పుడు బాడీలోకి అబ్జార్బ్ అవ్వకుండా కొంత డిస్టెన్స్ బైపాస్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఒక ప్రాక్సిమల్ పార్ట్ ఆఫ్ ద ఇంటెస్టైన్ని డిస్టల్ పార్ట్ ఆఫ్ ద ఇంటెస్టైన్కి స్టిచ్ చేసినట్టయితే ఫుడ్ పేగులు అన్నిట్లోంచి వెళ్లకుండా బైపాస్ అయి వెళ్ళిపోతుంది అనమాట. సో మన ఒంట్లోకి వెళ్ళినా కూడా మన బాడీలోకి అబ్జర్వ్ అవ్వకుండా మోషన్స్లో మళ్ళీ మనం తిన్న ఫుడ్ వెళ్ళిపోతుంది అనమాట. సో మూడొక టైప్ ఆఫ్ ఆపరేషన్ ఏంటంటే కాంబినేషన్ రెస్ట్రిక్టివ్ అండ్ మాల్ అబ్జార్ప్టివ్. సో బాగా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి ఈ కాంబినేషన్ ఆఫ్ ఆపరేషన్ లైక్ రెస్ట్రిక్టివ్ అండ్ మాల్ అబ్జార్ప్టివ్ ఆపరేషన్ 2 కూడా కలిపి చేయడం జరుగుతుంది అనమాట. రెస్ట్రిక్టివ్ ఆపరేషన్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మాల్ అబ్జార్ప్షన్ ఉండదు. అంటే మనకి ఫ్యూచర్లో వైటమిన్ డెఫిషియన్సీస్ కానీ ఇంకేమైనా ఇతరత్ర బాడీలోకి వెళ్ళాల్సినటువంటి పదార్థాలు వెళ్లకుండా వచ్చేటటువంటి డెఫిషియన్సీస్ రాకుండా ఉంటుంది అనమాట. సో కొంత బిఎంఐ వరకు 100, 120, 140 కిలోస్ వరకు కూడా ఈ గ్యాస్ట్రిక్ రెస్ట్రిక్టివ్ ఆపరేషన్స్తోనే సక్సెస్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే మరీ ఓవర్ వెయిట్ మరీ ఒబేసిటీ ఉన్నవాళ్ళు మార్బిడ్లీ ఒబీస్ ఉన్నవాళ్ళు 200 కిలోలు 220, 230, 240 కిలోలు ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ రెస్ట్రిక్టివ్ ప్లస్ మాల్ అబ్జార్ప్టివ్ ఆపరేషన్స్ చేయాల్సి ఉంటుంది. సో అది చేసినప్పుడు కొంత ప్రోటీన్ సప్లిమెంట్స్ కానీ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కానీ విటమిన్స్ కానీ తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. సో అసలు ఈ సర్జరీ అయిపోయాక వాళ్ళు ఎన్ని రోజులకి నార్మల్ అయ్యి మళ్ళీ వాళ్ళు డైలీ లైఫ్ కంటిన్యూ చేయొచ్చు? 2 to 3 days హాస్పిటల్లో ఉంటే దే కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్. కానీ వాళ్ళకి కొంత డైటరీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఒక నెల రోజుల వరకు కొంత డైట్లో లిక్విడ్ డైట్ కానీ సాఫ్ట్ డైట్ కానీ ఇలాంటివి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. నార్మల్ డైట్ తినడానికి కుదరదు. అలాగే మనం రెస్ట్రిక్టివ్ ఆపరేషన్స్లో మన స్టమక్ కెపాసిటీ 2 to 3 లీటర్స్ ఉందనుకోండి, దాన్ని తగ్గించి 100 to 120 ml 150 ml తగ్గిస్తాం అనమాట. సో 150 ml కంటే ఎక్కువ లిక్విడ్స్ కానీ సాలిడ్స్ కానీ తీసుకోవడానికి అవకాశం ఉండదు. అందుకని ఆ ఆపరేషన్ తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది కొంత రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవి మేము పేషెంట్స్కి ఆపరేషన్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ ఈ సర్జరీ అయిపోయాక ఇప్పుడు ఎవరైతే పేషెంట్ ఉంటారో వాళ్ళ డైలీ లైఫ్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, రెగ్యులర్గానే ఉండొచ్చు? యాక్చువల్లీ ఈ బేరియాటిక్ సర్జరీ చేసేది ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేయడానికి. ఇప్పుడు ఈ బేరియాటిక్ సర్జరీ ఎవరికి అవసరం పడుతుందంటే ఎవరైతే బయటకు వెళ్లకుండా ఎక్సర్సైజ్ చేయకుండా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉంటారో వాళ్ళకే వెయిట్ గెయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. వెయిట్ గెయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళకి మొబిలిటీ తగ్గిపోతుంది.
సో దిగి నడవడము, మెట్లు ఎక్కడము, బయటకు వెళ్ళడం, కొంత దూరం నడవగలగడం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతాయి. సో వాళ్ళని యాక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికే ఈ బేరియాట్రిక్ సర్జరీ చేస్తాం అనమాట. సో వాళ్ళు ఏం చేయాలంటే సర్జరీ తర్వాత ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేయాలి. ఉత్తి ఆపరేషన్ వల్లనే వెయిట్ లాస్ జరగదు. ఆపరేషన్తో పాటు కొంత డైట్ మాడిఫికేషన్ ప్లస్ డైలీ ఎక్సర్సైజ్, ఒక గంట వరకు కనీసం డైలీ ఒక వారానికి 6 రోజులు ఎక్సర్సైజ్ చేసినట్టయితే వాళ్ళ క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి. అలాగే వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల వాళ్ళ బాడీ ఫిట్నెస్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. సో మనం చేసేటటువంటి బెరియాట్రిక్ సర్జరీ నాట్ ఓన్లీ టు లూజ్ వెయిట్ బట్ ఆల్సో టు ఇంక్రీజ్ ద ఫిట్నెస్ ఆఫ్ ద ఇండివిజువల్. సార్ అలాగే ఇప్పుడు ఇలా అడుగుతున్నాను ఏమనుకోవద్దు, సినిమాల్లో చూపిస్తారు కదా, మరి ఒక 100 kgs ఉన్న వాళ్ళు ఆఫ్టర్ సర్జరీ తర్వాత చాలా సన్నగా ఒక మోడల్లా కనిపిస్తారు. మరి అంత చేంజ్ ఉంటుందా ఆఫ్టర్ సర్జరీ? డెఫినెట్గా మనము డాక్టర్ చెప్పినట్టుగా పద్ధతి ప్రకారంగా ఫాలో అయ్యి, డైట్ ఫాలో అయ్యి, ఎక్సర్సైజ్ ఫాలో అయితే మీరు చెప్పినట్టుగా 160-170 కిలోల వాళ్ళు 60-70-80 కిలోలకు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇచ్చే మెడికేషన్ అండ్ ఇచ్చే డైట్ని ఫాలో అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. ఎక్సర్సైజ్ అండ్ డైట్ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దేర్ లైఫ్స్. ఓకే సార్, థ్యాంక్ యూ.